హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడతారు. రియలిస్టిక్‌గా ఉన్న విషయం ఉన్నట్టు చెప్తారు. మనల్ని ఇంప్రెస్ చేయాలనేలాగా ప్రయత్నించరు. కానీ ఆ రిజల్ట్ వల్ల మనకి ఇంప్రెషన్ వస్తుంది. మంచి ఇంప్రెషన్. ఫస్ట్ డే మనం ధ్యానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ విశేషత ఉన్న ప్రాణాహుతి శక్తి ప్రసారం గురించి చెప్తారు. ప్రపంచంలో కొన్ని వేల పద్ధతులు ఉన్నాయి ధ్యాన పద్ధతులు. కానీ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో మాత్రమే గురుగారి నుంచి మనకి ప్రాణాహుతి శక్తి ప్రసారం అవుతుంది. ఇది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రిసెప్టర్స్ అంటాం మెడిటేషన్ ట్రైనర్స్‌ని. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డే మనంతటకు మనల్ని మెడిటేషన్ చేయమంటారు. ఫస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు ప్రాణాహుతి శక్తి ప్రసారం ఉండదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెడిటేషన్ చేపిస్తారు. అప్పుడు ప్రాణాహుతి శక్తి ప్రసారం ఉంటుంది. మనకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. సెకండ్ టైం చేసిన మెడిటేషన్ చాలా బాగా అనిపిస్తుంది. మనం 20 నిమిషాలు, అరగంట కూర్చోగలుగుతాము. అండ్ ప్రశాంతత, చైతన్యము, తేలికదనం అలాంటివన్నీ అనిపిస్తుంది. సెకండ్ డే, థర్డ్ డే నుంచి ప్రతిసారి మనము చేసే మెడిటేషన్‌లో ప్రాణాహుతి శక్తి ప్రసారం వస్తుంది. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గురుగారిని మనం చూసిండము, మనల్ని గురుగారు చూసిండరు. కానీ గురుగారి నుంచి మనకి ఆ ప్రాణాహుతి శక్తి ప్రసారం అవుతుంది. నిజంగా అది గ్రేట్. వాళ్ళేమి మన ఫోటో కానీ, మన జాతకం, నక్షత్రం గురుగారికి ఏం పంపించరు. మొబైల్ ఆఫ్ చేయమంటారు. వాళ్ళు మొబైల్ ఆఫ్ చేస్తారు. మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు. మనం ఎప్పుడు కూర్చొని మెడిటేషన్ చేసినా కూడా గురుగారి నుంచి ప్రాణాహుతి శక్తి ప్రసారం అవుతుంది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. అందుకే నేను 1985 నుంచి ఈ మెడిటేషన్ చేస్తున్నాను. అండ్ చాలామందికి ఈ మెడిటేషన్ గురించి చెప్పాను. థ్యాంక్ యూ.